ఆరు గ్యారెంటీల పేరుతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో అన్ని హామీలు అమలు చేస్తామని ఇలా 100 రోజులు పైన సంవత్సరం అవుతా ఉంది. మళ్ళీ హామీలు అమలు కాకుండా ఇలా మళ్ళీ ప్రజాపాలకుడు దరఖాస్తు తీసుకొని దరఖాస్తు రాసుకునేది పేరు తప్ప సర్వేల పేరుతో కాలం తప్ప ఈ ప్రభుత్వం ఉపయోగించి భావిస్తూ ఉన్నాం. ఇలా బీఆర్ఎస్ పార్టీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ గారు 2000 పింఛన్ మీరు 4000 ఇస్తున్నారు, 4000 పింఛన్ లేదు. కేసీఆర్ గారు వికలాంగం 4000 ఇస్తున్నారు, 4000 పింఛన్ లేదు. బంగారు ఇస్తూ ఉన్నారు, మహాలక్ష్మి పథకం డబ్బులు ఇస్తూ ఉన్నారు. ఎటువంటి పథకాలు అమలు చేయకుండా కేవలం కాలయాపన పేరుతో ప్రజల్ని మభ్యపెట్టడం కోసం ఇలా రేవంత్ రెడ్డి సర్కారు ఇలా కాలయాపన చేస్తూ సర్వేల మీద సర్వే చేస్తూ సర్వే చేశారు. తర్వాత తొలగల సర్వేలు వండుతారు. దాంట్లో ఫ్రిడ్జ్ ఉందా, ఏసీ ఉందా, బిల్లు ఉందా అన్ని రాసుకున్నారు. మళ్ళీ కాగితాలు చూడండి, మళ్ళీ సర్వే చేస్తారు. ఇది కేవలం ప్రజల్ని మరి నమ్మకం కోసం ప్రజల్ని మాయ చెప్పడం కోసం తప్ప దీనికి ఉపయోగం లేదని బీఆర్ఎస్ పార్టీ ఈనాటికైనా రేపటికైనా తెలంగాణ శ్రీరామకృష్ణ కేసీఆర్ ప్రభుత్వంలోనే ఈ రాష్ట్రం బాగుపడి తప్ప ఈ మాయ మాటల వల్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అమలు కావాలని మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.